గత 3 విజయవంతమైన టూర్లను నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఇది 4వ విజ్ఞాన విహారయాత్ర. ఈ విహారయాత్రను విదేశంలో తీయాలని సభ్యులందరం అనుకొని కుటుంబ సమేతాల థాయిలాండ్లోని బ్యాంకాక్, పట్టాయా తదితర ప్రాంతాలను సందర్శించడంలో భాగంగా ఈ నెల 23వ తారీఖున వరంగల్ హంటర్ రోడ్డు నుండి విహారయాత్రను ప్రారంభించడం జరిగింది. ఆ తదుపరి హైదరాబాద్ చేరుకొని ఆర్వి ట్రావెల్స్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మా యాత్ర విమానాలలో బయలుదేరి అక్కడ 24వ తారీఖు ఉదయం 10 గంటలకు చేరుకోవడం జరిగింది. అక్కడ ఆ సంస్థ వారి ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లను ముందే చేసుకున్న ప్రకారము బస్సులలో టైగర్ పార్క్ దగ్గరికి వెళ్ళి అక్కడ భోజనం చేయడం జరిగింది. ఆ తదుపరి పటాయా చేరుకొని ఎల్కే గ్రాండ్ హోటల్లో బస చేయడం జరిగింది. మొత్తం 120 సభ్యులకు గాను 62 రూములను ముందే బుక్ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారమే అందరికీ మంచి సరి అయిన వసతులతోటి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ రోజు బస చేయడంలో భాగంగా యాత్ర 8 గంటలకి అల్కజార్ షోని చూసుకోవడం జరిగింది. అల్కజార్ షో అనేటిది దాదాపు ఎక్కడా ఉండదు. దాని ప్రత్యేకత ఏంటో మా కుటుంబాలందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఆ యాత్రను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అల్కజార్ షో అనంటే ట్రాన్స్జెండర్స్ నిర్వహించే ఒక అద్భుతమైన విన్యాసాలతో కూడుకున్న వివిధ దేశాల సంస్కృతులను, వివిధ మతాల సంస్కృతులను తెలియపరిచే భాగముగా వారు నృత్యాలతోటి, వాళ్ళ భాషలో ఉన్న పాటలతోటి అన్ని దేశాలను ఆకర్షించే విధంగా వాళ్ళ నృత్యం ఉంటుంది. అది చూసి మా సంఘం నుండి వెళ్ళిన వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు, ఉద్యోగులు, వ్యవసాయదారులు, మధ్యతరగతి, పేదవర్గము, ధనికవంతులు అందరూ కలిసి చూసిన ఆయా షోని చాలా అద్భుతంగా తిలకించి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఆ తదుపరి కేటాయించబడిన హోటళ్లలో ఆ రాత్రి బస చేసి ఉదయం లేవగానే 7 గంటల లోపే ఉదయం లేచి కాంటినెంటల్ అల్పాహారం ఉంటుంది ఆ హోటల్లో, అది చేసుకొని బస్సుల ద్వారా కోరల్ ఐలాండ్ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా వయసును మరచి, వర్ణాలను మరిచి అందరూ కూడా అక్కడ ఉన్న షోలను ఆసక్తికరంగా చేయడం జరిగింది. పడవల ద్వారా సముద్ర తీరంలో ఉన్న తీరానికి వెళ్ళడం జరిగింది. అక్కడే చిన్నపిల్లలు చేయవలసిన ఆటలన్నీ కూడా వారి వయసును మర్చిపోయి పెద్దవారు చేయడం జరిగింది. అది చాలా సంతోషం కలిగించిన విషయము. వారి వయసులను మర్చిపోయి ఆడ మగ అనే తేడా లేకుండా అన్నిటిలో పాల్గొనడం జరిగింది. పారా స్లైడింగే కానివ్వండి, అండర్ వాటర్ స్కూబా గేమ్సే కానివ్వండి, సమ్మర్ రైడే కానివ్వండి, బనానా రైడే కానివ్వండి, ఇట్లా వివిధ రకాల అన్ని నీటిలో ఉండే ఆటలను ఆడుకొని ఐస్లాండ్లో కొద్దిసేపు సేద తీరి అక్కడ ముగించుకొని 2 గంటల తర్వాత అదే ప్రాంతంలో భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి భోజనాలు కూడా దక్షిణ భారతదేశపు భోజనాలనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత బుద్ధ టెంపుల్ సందర్శించడం జరిగింది. బుద్ధ టెంపుల్ అనేది ప్రపంచంలోనే అతి ప్రత్యేకమైన దేవస్థానం. అది హిందూ దేవాలయం. అది అక్కడ దేవాలయాన్ని చూసిన తర్వాత థాయిలాండ్లో మన సంస్కృతి ఇంత గొప్పగా ఉందని అందరం అనుకోవడం జరిగింది. అది ముగించుకున్న తర్వాత మన తెలంగాణ సంస్కృతి ఆడపడుచులకు అతి ఇష్టమైన పండగ బతుకమ్మ పండుగని ప్రతిసారి అన్ని టూర్లలో కూడా మేము ఎక్కడికి వెళితే అక్కడ ఈ టూర్లలో మా మహిళలతోటి
అక్కడి మహిళలను సమీకరించుకొని వారు వీరు కలిసి మన తెలంగాణ సంస్కృతిని వేర్వేరు రాష్ట్రాలలో తెలియపరం జరిగింది ఇంతకుముందు. ఈసారి విదేశాలలో మన సంస్కృతిని చాటి చెప్పాలనే ఉద్దేశంతో కేవలం బతుకమ్మ ఆడించడానికి కోసమనే విదేశీ యాత్రను పెట్టడం జరిగింది. మన సంస్కృతిని పట్టాయలోని శ్రీ మహాకాళి దేవాలయంలో అక్కడి దేవాలయంలో ఉన్న అందరితో మాట్లాడి ముందుగానే వారి యొక్క అనుమతులు తీసుకొని విశ్వ హిందూ పరిషత్ అక్కడ ఉన్న వ్యవస్థాపక అధ్యక్షులతో మాట్లాడి భారతీయ సంస్కృతిని పెంపొందించే సంస్థ అక్కడ కూడా ఒకటి ఉంది, వారితో కూడా మాట్లాడి వారి అనుమతి తీసుకొని ముందుగానే అన్ని పర్మిషన్లు కూడా తీసుకొని అక్కడ మన ఆడపడుచులు ఆట ఆడితే ఆ దేశపు ఆడపడుచులు మంత్రముగ్ధులై మంచి సంస్కృతి, మీ సంస్కృతి మా సంస్కృతి ఏ విధంగా ఉంటుందో అనే ఒకరికొకరు పరిచయాలు చేసుకొని మాట్లాడుకొని మన మహిళలను వాళ్ళు గౌరవించిన విధానమే కానివ్వండి, మన బతుకమ్మ సంస్కృతి ఎంత గొప్పగా ఉంటుందా అని మన మహిళలు సేకరించిన వివిధ రకాల పూలను చూసి వాళ్ళు మంత్రముగ్ధులైనారు. అందరూ మన మహిళలతోటి బతుకమ్మలను పేర్పించి బొడ్డెమ్మను తయారు చేసి పలహారాల ముద్దలను తయారు చేసి ఆ ముద్దలన్నిటినీ వారందరికీ అందిస్తే వారు ఎంత మంత్రముగ్ధులయ్యారంటే మీ సంస్కృతి ఎంత బాగుంటుందా అని అక్కడి టీవీ ఛానళ్లలో కూడా తెల్లారు వాళ్ళు వేపించుకొని మనకు పంపించడం జరిగింది. అంత అద్భుతమైన ఆర్గనైజేషన్ని మా సంఘము చేస్తానని చెప్పగానే ఆర్వీ ట్రావెల్స్ వారు సహకరించి అక్కడ ఉన్న విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు భారతీయ సంస్కృతిని పెంపొందించే ఒక సంస్థ, వారు కూడా మన కరీంనగర్లో ఉండేవారే, వారి సహాయం తీసుకొని చాలా అద్భుతంగా అక్కడ మన మహిళలతోటి కోలాటాలు, ఆటపాటలు, నృత్యాలు ఇవన్నీ చేపించి ఆ రాత్రి అక్కడ బతుకమ్మలు ఆడించి ముగించడం జరిగింది. తదుపరి మద్రాస్ మసాలా హోటల్ అనే హోటల్కి చేరుకొని అక్కడ ఆ హోటల్లో బిర్యానీ చాలా ప్రత్యేకత. అది మన తెలంగాణలో బిర్యానీ ఎంత బాగుంటుందో ఆ బిర్యానీ తినిపించాలని అందరము అక్కడే భోజనాలు చేసి అక్కడ భోజనాలను ఆస్వాదించి మళ్ళీ తిరిగి రూమ్లలోకి వచ్చి పడుకోవడం జరిగింది. ఆ రోజు వీటితో కార్యక్రమాలు ముగించాం. తెల్లవారి ప్రతిరోజులాగానే ఉదయం 7 గంటల వరకే రెడీ అయ్యి అక్కడే హోటల్లో కాంటినెంటల్ అల్పాహారాన్ని చేసి కాంటినెంటల్ అల్పాహారాన్ని మన వ్యవసాయ రంగానికి చెందిన మహిళలు, వ్యవసాయదారులతో కూడిన ఈ సభ్యులు అందరూ తిన్న తర్వాత వివిధ దేశాలకు సంబంధించిన అన్ని ఆహార పదార్థాలు అక్కడ సర్వ్ చేసేవారికి వాటన్నింటినీ చూసి చాలా ఆనందం వ్యక్తం చేస్తూ వాటిని చూస్తూ మనకు సంబంధించిన మనకు నచ్చిన మన తినుబండారాలను తిని బయలుదేరడం జరిగింది. అక్కడ నుండి డైరెక్ట్ బ్యాంకాక్ వెళ్ళాలి. అదే దారిలో వినాయక టెంపుల్ ఉంటుంది. ఆ వినాయక టెంపుల్ అతి ఎత్తైనది, అతి వెడల్పైనది. అంత ఎత్తైన అంత వెడల్పైన వినాయక విగ్రహము థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్లో ఉండడం చాలా హిందువులకు గర్వకారణము. ఆ దేవాలయాన్ని చూసిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి గోల్డెన్ బుద్ధా టెంపుల్కి వెళ్ళడం జరిగింది. గోల్డెన్ బుద్ధా టెంపుల్ కూడా ప్రపంచంలో అద్భుతమైన దేవాలయం అది. ఆ దేవాలయం మొత్తము గోల్డ్ తోటే ఉంటుంది, విగ్రహం అంతా గోల్డ్ తోటే ఉంటుంది. చాలా కట్టుదిట్టమైన భద్రతల మధ్య ఉంటుంది దేవాలయము. అది కూడా చూపించడం జరిగింది. అది కూడా మంచి హిందూ దేవాలయము. మన వాళ్ళందరినీ తీసుకెళ్లిన ఉద్దేశం కూడా వేరువేరు దేశాలలో హిందూ దేవాలయాలు ఎలా ఉన్నాయి, మన హిందువులను వాళ్ళు ఏ విధంగా చూస్తారు అని తెలియపరచడానికే ఈ విహారయాత్రను చేయడం జరిగింది. దానిలో భాగంగానే గోల్డెన్ టెంపుల్ వెళ్ళడం జరిగింది. ఆ తదుపరి మార్బుల్ బుద్ధా టెంపుల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మొత్తము పాలరాతి లాంటి మార్బుల్ తోటి మాత్రమే చేయబడిన దేవాలయం అది.
ఆ దేవాలయం కూడా చాలా అద్భుతంగా ఉంది. అది కూడా చూసి మా సభ్యులందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఒక శక్తిపీఠము మహామారి అమ్మ లక్ష్మీవారి అమ్మవారి దేవాలయం అది కూడా చాలా అద్భుతమైన శక్తితో కూడిన హిందూ దేవాలయము. ఆ దేవాలయాన్ని కూడా తిలకింపజేసి అక్కడ అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకొని దేవాలయం సందర్శనం అంతరము ప్రిన్స్టన్ హోటల్, అద్భుతమైన 5 స్టార్ రేటింగ్తో కూడిన హోటల్లో బస చేయడం జరిగింది. మొదటి రోజు ఏ విధంగానైతే 62 రూములు బుక్ చేసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా బుక్ చేసుకొని అన్ని వసతులను ఏర్పాటు చేశాము. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరము వసతులను పొంది ఆ రోజును ముగించడం జరిగింది. తదుపరి తెల్లవారి అదే హోటల్లో అల్పాహారాన్ని చేయడం జరిగింది. సేమ్ కాంటినెంటల్ అల్పాహారమే ఉంటుంది. అది చేసిన తర్వాత వ్యాట్ అరుణ్ టెంపుల్ సందర్శించి, వ్యాట్ అరుణ్ కూడా మంచి దేవాలయము, మంచి సంస్కృతి కలిగిన దేవాలయము. వారి సంస్కృతికి ఉట్టిపడేటట్టు మన యాత్రికులందరూ వివిధ దేశాల వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ యాత్రికులతో పాటు మన బంధువులను కూడా అక్కడ అందరూ కలుసుకొని ఫోటోలు దిగిన విధానము, అక్కడ సంప్రదించుకున్న విధానము, వారి ఆచార వ్యవహారాలన్నీ కూడా చూసి ఆ తర్వాత సఫారీ వరల్డ్ బయలుదేరడం జరిగింది. సఫారీ వరల్డ్ అనేది ఒక అద్భుతమైన వ్యవస్థ. 4 రకాలైన షోలు ఉంటాయి. ఒకటి ఎలిఫెంట్ షో ఉంటుంది. మొత్తము ఎలిఫెంట్స్ తోటే నృత్యాలు, వారి సంప్రదాయము, థాయిలాండ్ సంస్కృతికి వారు ఏనుగుల ద్వారా మనకు ఎట్లా ఉంటుందో చూపించడం జరుగుద్ది. ఆ షో తిలకించిన తర్వాత స్కై వార్ ఉంటుంది. ఈ స్కై వార్ అనేది యుద్ధం ఎట్లా ఉంది, పాత రోజులలో రాజ్యాలు రాజుల కోసం, రాణుల కోసం ఎట్లా వెళ్ళినాయి, రాణుల కోసం రాజులు ఏ విధంగా తాపత్రయపడేవి చేస్తారో యుద్ధాలు అనేటివి ఆ షో ద్వారా తెలుస్తుంది. ఆ షో అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక రాణి కోసం ఎంతమందిని చంపబడతారు, ఎంత అరాచకం చేయబడుతుంది, ఎంతమందితోటి ఏ రకంగా చేస్తారో అనేది తెలియపరిచే అది. ఆ షో కూడా తిలకించిన తర్వాత అక్కడే భోజనాలు ఉంటాయి. మనము వెళ్ళేటప్పుడే భోజనాలతో టికెట్ కూడా కొనుక్కొని వెళ్ళవలసి ఉంటుంది. ఆ ప్యాకేజీలో భోజనాలు కూడా సఫారీ వాళ్ళు వాళ్ళే అందిస్తారు. అక్కడ కూడా వివిధ దేశాల, వివిధ సంస్కృతులకు సంబంధించిన భోజనాలు ఉంటాయి. అందులో కూడా మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన వంటకాలన్నీ ఉంటాయి. ఏది నచ్చితే అది తినే అవకాశం ఉంటుంది. అందులో కూడా చాలా అద్భుతమైన భోజనాలను ముగించుకొని ఆ తర్వాత అందులోనే డాల్ఫిన్ షో అని ఉంటుంది. డాల్ఫిన్ షో అనేది ప్రతి ఒక్కరూ చూసే షో. అది డాల్ఫిన్లనే ఏ విధంగా మనకు నేర్పిస్తాయో చెప్పేది అది. డాల్ఫిన్ల విన్యాసం అనేది చాలా అతి అద్భుతంగా తిలకించి అందరం కూడా మంచి సంతోషాన్ని వ్యక్తం చేసే డాల్ఫిన్ షో చూసుకోవడం జరిగింది. ఆ తర్వాత కౌబాయ్ అనేది ఒకటి ఉంటుంది, అందులోనే షో. అది కూడా ఆ షో కూడా అన్ని భేద, మధ్యతరగతి, ఉన్నత వర్గాలు, వివిధ వృత్తులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళందరూ ఏ విధంగా ఎట్లా ఇబ్బంది పడ్డారు ఆ రోజుల్లో, ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందని తెలియపరిచే షో అది. అది కూడా అన్ని సంస్కృతులను, అన్ని మతాలను గౌరవించే షో అది. అది కూడా చూసిన తర్వాత బయలుదేరి సఫారీ పార్కుకు వెళ్ళడం జరిగింది. ఈ సఫారీ పార్కు కూడా సఫారీ వరల్డ్లో భాగమే. సఫారీ వరల్డ్లో ఈ రకమైన షోలు ఉంటాయి. సఫారీ పార్కులో నానా రకాల జాతుల పక్షులు, జంతువులు, నీటి జంతువులు, మృగ జంతువులు, పులులు అన్నీ ఉంటాయి అందులో. వాటన్నింటినీ కూడా మనం చూసే అవకాశము బస్సులలో కూర్చొని వాటి దగ్గరికి మనం చూడవలసి వస్తుంది.
అక్కడ పక్షులు దాదాపు 1,00,000 పక్షులకు పైననే ఉంటాయి. వాటన్నింటిని కూడా రక్షించేది ఆ సఫారీ వరల్డ్ నిర్వాహకులే. మనం ప్రపంచంలో ఎన్ని రకాల జంతువులు పక్షులు ఉన్నాయో అక్కడ వెళ్ళి చూస్తే దాదాపు అన్ని రకాల జంతువులు పక్షులు ఉన్నాయి. అది తిలకించిన తర్వాత మాల్గుడి రెస్టారెంట్లో భోజనాలను చేసుకొని ఆనాటి యాత్రను విజయవంతంగా ముగించడం జరిగింది. ఇక్కడి హోటల్లో కూడా అన్ని దేశాల అన్ని సంస్కృతులకు సంబంధించిన భోజనాలు ఉంటాయి. అందులో మనకు ఏది నచ్చితే, దక్షిణ భారతదేశానికి కావాల్సింది నచ్చితే అదే తినవచ్చు, లేదంటే ఏ రకంగానైనా తినవచ్చు. అది భోజనాలను ఎంజాయ్ చేస్తాం అందరము. ఆ తదుపరి మళ్ళీ కేటాయించబడిన ప్రిన్సన్ హోటల్ చేరుకున్నాము. చేరుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయము అంటే నిన్న చెక్అవుట్ అవకాశం ఇస్తారు. ఇది మాత్రం ఏ యాత్రికులు వెళ్ళినా గమనించాలి. ఒకవేళ చిన్న స్పూన్ పోయినా కూడా వాళ్ళు పట్టేస్తారు. స్పూన్కు సంబంధించిన డబ్బులు కట్టిన తర్వాత మాత్రమే యాత్రలో ఒక్కరు తప్పు చేసినా ఎంతమంది యాత్రికులు ఉన్నా అంతమందిని వాళ్ళు ఆపేస్తారు. కాబట్టి ఎవరు వెళ్ళినా ఏ యాత్రికులు వెళ్ళినా అక్కడ ఆ ఆచారాన్ని తప్పకుండా పాటించాలి. ఆ తర్వాత చెక్అవుట్ చేసుకున్నాము. మా దగ్గర ముందే చెప్పుకున్నాం కాబట్టి మాలో ఇలాంటి ఏమీ ఇబ్బందులు జరగలేదు. మా సభ్యులందరికీ కూడా ముందే తెలియపరిచాము ఇవన్నీ. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండానే రూములు చెక్అవుట్ చేసి ఉదయం 7 గంటలకి సువర్ణభూమి విమానాశ్రయాన్ని చేరుకొని మాకు కేటాయించబడిన విమానంలో తిరిగి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి మళ్ళీ బస్సుల ద్వారా వరంగల్ చేరుకోవడంతో మా యాత్రను అత్యద్భుతంగా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. నేను అంటే నా పేరు పిన్నింటి వెంకటేశ్వరరావు, ఈ సంఘానికి అధ్యక్షతగా ఉంటున్నాను. మేము 3 బస్సులలో వెళ్ళాము. 3 బస్సులకు ముగ్గురు ఇన్ఛార్జీల చొప్పున మొత్తం 9 మంది ఇన్ఛార్జీలు, బస్సుకు 2 క్రమశిక్షణ ఇన్ఛార్జీల చొప్పున 6 ఇన్ఛార్జీలతోటి మా యాత్రను కొనసాగించడం జరిగింది. వర్ధినేని రఘుపతిరావు గారు, బోయినపల్లి అనిల్ రావు గారు, గుడిపూడి మాధవరావు గారు మొదటి బస్సు ఇన్ఛార్జీలుగా, ఆర్డీఓ నిమ్మర్గముల రవి గారు మరియు పల్లెపాటి జయపాలరావు గారు మొదటి బస్సుకు క్రమశిక్షణ ఇన్ఛార్జీలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పిన్నింటి వెంకటేశ్వరరావు గారు రైతు బజార్ నిర్వహిస్తారు వీరు. ఆ తర్వాత అంకాల మురళీధర్ రావు, ఆ తర్వాత వినిల్ సిఏ చార్టెడ్ అకౌంటెంట్ అబ్బాయి, వీరిని 2వ నెంబర్ బస్ ఇన్ఛార్జీలుగా పెట్టుకోవడం జరిగింది. వీరికి తోడుగా వ్యవసాయదారులు, అత్యంత అనుభవజ్ఞులు, ఈ ట్రిప్పులోనే అత్యంత వయసు కలిగిన వారు గ్రామస్తులు బొప్పాని శ్రీనివాసరావు గారు, అదేవిధంగా పోల్సాని దుర్గారావు గారిని 2వ బస్సు క్రమశిక్షణ కమిటీలో ఏర్పాటు చేసుకొని, అట్లాగే 3వ బస్సు బల్గూరి శ్రీపతిరావు అడ్వకేట్ గారు, తక్కలపల్లి దుర్గారావు గారు, పేరాల జయప్రకాష్ రావు, వీరిని బస్సు ఇన్ఛార్జీలుగా పెట్టుకోవడం జరిగింది. దీనికి గాను ఈ బస్సుకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఎర్రవెల్లి రాజేశ్వరరావు గారు, వీరు మార్క్ఫెడ్ మాజీ జిల్లా మేనేజర్ గారు. రెండవది కుసాని రవీంద్రరావు గారు, వీరు మాజీ రిజిస్ట్రారు. వీరి సేవలను 3వ బస్సుకు వాడుకోవడం జరిగింది. ఈ యాత్రను అందరి కలయికతో యువకులకు సారథ్యం ఇవ్వాలని యువకులను ఉంచడం జరిగింది. నాయకత్వం తెలిసిన వారు, మధ్య వయస్కు వాళ్ళను ఉంచుకోవడం జరిగింది. అనుభవజ్ఞులు, అన్ని తెలిసిన వారిని కూడా నాయకులుగా చేసుకొని ఇన్ఛార్జీలుగా పెట్టుకోవడం జరిగింది. యువత, నాయకత్వం తెలిసిన వాళ్ళు, అనుభవజ్ఞులు, ఈ 3 రకాల మేళవింపుతోటి వీరి సారథ్యంలో ఈ యాత్రను అత్యద్భుతంగా నిర్వహించుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా
ప్రతి టూర్లో కూడా అన్ని రకాలైన ఏర్పాట్లలో భాగంగా మేము మెడికల్ కిట్లు కూడా తీసుకెళ్ళడం జరుగుద్ది. ఎవరికైనా జ్వరాలు వచ్చినా, వాంతులు అయినా, విరోచనాలైనా, అక్కడి వాతావరణం పడక జలుబు దగ్గులు వేసిన వీటన్నిటికీ కూడా ముందస్తుగానే కొన్ని జనరల్ మెడిసిన్స్ తీసుకోవడం జరుగుద్ది. ఈ యాత్రలో ఒక్క మెడిసిన్ కూడా వాడకుండా, ఒక్కరికి కూడా చిన్న జ్వరము కానీ, జలుబు కానీ, జబ్బు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా యాత్రను కొనసాగించడం జరిగింది. కాకపోతే షెడ్యూల్ బాగా బిజీగా ఉండడం వల్ల అందరికీ కొంచెం కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉండడం జరిగింది. యాత్రలో 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తాం కాబట్టి ప్రతిసారి యాత్ర చేసే వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. మనం ఎంత ఇక్కడ పని చేసినా కూడా యాత్రకు వెళ్ళాలంటే శరీరం దానికి అనుకూలంగా సహకరించదు. మొదటి రోజు సహకరించదు, యాత్ర ఎక్కువ రోజులు ఉంటే సహకరిస్తుంది. 2, 3, 4 అట్లా 10 రోజులు ఉంటే మాత్రం సహకరిస్తుంది. మరి అంత టైట్ షెడ్యూల్లో విదేశీ యాత్ర తక్కువ బడ్జెట్లో ఉండాలి. అందరికీ పండుగ సీజన్ కాబట్టి పండుగ దినాలలో మనము పనులు చేసుకోవాలనే అవకాశం ఉంటుంది. అందరి పని ఒత్తిడులను వదిలిపెట్టుకొని రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి 5 రోజుల పాటు యాత్రను నిర్వహించుకున్నాము. ఈ యాత్రలో సంపూర్ణంగా సహకరించిన మా ప్రతి సభ్యులకు, మా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు అందరికీ కూడా మా వెల్మ సహకార సంఘం ట్రై సిటీస్ తరఫున అధ్యక్షుడిగా నేనున్నందుకు చాలా గర్వపడుతూ, చివరికి వారందరూ నన్ను వారి మధులలో పెట్టుకొని నాకు జరిగిన సన్మానము, నన్ను పిలువబడే విధానము నన్ను చాలా ఆనందానికి గురి చేసి నా పనితనాన్ని ఇంకా పెంచుకోవాలని, నా బాధ్యతలను ఇంకా నిర్వహించే విధంగా బాధ్యతలను పెంచినట్టుగా భావిస్తూ ఉన్నా. అన్నిటికంటే ముఖ్యంగా ఒక పల్లెటూరులో నుండి వచ్చిన మన అందరము విదేశంలో ప్రయాణించడము, విదేశంలో బతుకమ్మ ఆటపాటలను, మన సంస్కృతిని తెలియపరచడము, ఇది చాలా గర్వించదగ్గ విషయము. అక్కడి దేవాలయంలో బతుకమ్మ ఆట పాటల తర్వాత అక్కడ విశ్వ హిందూ పరిషత్ వారు, ఆ దేవాలయ నిర్వాహకులు, భారతీయ సంస్కృతిని పెంచే ఆర్గనైజర్స్ అందరూ కలిసి జరిపిన సన్మానం నేను జన్మలో కూడా మర్చిపోలేని అద్భుతమైన సంఘటన అది. అక్కడ వారు జరిపిన సన్మానంతో పాటు వారి దేవాలయంలో గర్భగుడిలో ఉన్న వినాయక దేవుణ్ణి నాకు ఇచ్చి నన్ను మొత్తం పులకరించేటట్టు చేసిన అక్కడి నిర్వాహకులకు, ఈ యాత్రకు వెళ్ళే విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మీరుంటేనే నేను అంతటి గౌరవం పొందగలిగిన, మీరు సహకరిస్తేనే ఈ యాత్ర అనేది అంత దిగ్విజయంగా సాగింది. ఒకవేళ ఎలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా మనందరం అన్ని రకాల వ్యవస్థల నుండి వచ్చినాం కాబట్టి పేద, మధ్యతరగతి, ధనిక, చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, వృద్ధులు, ఈ టూర్లో 70 సంవత్సరాలు పైబడిన వచ్చిన వాళ్ళు 12 మంది ఉన్నారు. చిన్నపిల్లలు 14 మంది ఉన్నారు. 30 సంవత్సరాల లోపు 13 మంది పిల్లలు. మిగిలిన వాళ్ళంతా కూడా 30 నుండి 65 సంవత్సరాల వారు. అంటే అన్ని రకాల వయసులు, అన్ని రకాల ధనిక, పేద, బీద లేకుండా అందరిని కూడా ఒకే విధంగా, ఒకే రకంగా యాత్రను నిర్వహించి ఎవరికి ఎలాంటి ఆటంకం లేకుండా చేయడం జరిగింది. ఒకవేళ ఈ యాత్రలో చిన్న చిన్నగా ఏదైనా లోటుపాట్లు లేవు ఉన్నట్లయితే అందరూ కూడా పెద్ద మనసుతోటి, సంఘం మీద గౌరవంతో, సహృదయంతో స్వీకరించి రేపటి నుండి మీ బాధ్యతలలో, మీ పనులలో వెళ్ళాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ సహకార సంఘం ట్రై సిటీస్ వరంగల్ స్థాపించి 2017లో స్థాపించాం.
ఇందులో సభ్యులు 220 మంది సభ్యులతో కూడుకున్న మా వెలుమ సహకార సంఘం రైసిటీసీ